హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఆర్గానిక్ మిక్స్డ్ ఫర్టిలైజర్ అండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా మనమైతే తక్కువ బడ్జెట్లో ఇలా మిక్స్డ్ ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రిపేర్ చేసుకున్న మిక్స్డ్ ఫర్టిలైజర్ మంత్లీ కానీ 15 డేస్కి ఒకసారి ఇలా మొక్కలకి ఇవ్వడం వల్ల పూత పింద రాలిపోకుండా ఉంటుంది. పూత పిందెలు కూడా చాలా బాగా అయితే వస్తాయండి. కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి, ఫ్లవర్ మొక్కలకు కూడా ఇలాంటి ఫర్టిలైజర్ అయితే ఇవ్వచ్చు. వీడియో అయితే చివరి వరకు చూడండి, మంచి యూస్ఫుల్ వీడియో. ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవి వచ్చేసి ఎగ్ షెల్స్ అండి. మనము ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటాం కదా, ఎగ్ కర్రీ చేసుకునేటప్పుడు ఇలా అయితే ఇవి మిగులుతాయి. ఇవి మనము డస్ట్బిన్లో పడేయకుండా ఇలా అయితే మనం స్టోర్ చేసి పెట్టుకొని వీటిని పౌడర్ని అయితే చేసుకోవాలి. ఇవి కొంచెం అయితే వెట్టిగా ఉన్నాయండి, పచ్చిగా ఉన్నాయి. అంటే వర్షం వస్తుంది కదా, కొంచెం ఇలా బయట పెట్టేసరికి కొంచెం తడిగా ఉన్నాయి. వీటిని అయితే మనము డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసి మస్టర్డ్ కేక్, గ్రౌండ్నట్ కేక్ అండి. ఆవాల చెక్క, పల్లి చెక్క అని కూడా అంటారు. ఇవి మనము ఇంట్లో ఉన్న ఆవాలు నూనె పట్టిస్తూ ఉంటాం కదా, అలా పట్టించినప్పుడు వేస్ట్గా అయితే ఇలా పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు లాస్ట్గా మిగిలిందైతే ఇలా వస్తుందండి. మీరు ఎప్పుడైనా పల్లీలు పట్టించినప్పుడు ఆయిల్కి ఇస్తూ ఉంటారు కదా మిల్క్, అలా ఇచ్చినప్పుడు ఇలా అయితే మిగులుతుంది. వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగితే ఇలా అయితే ఇస్తారండి. ఇలా కేజీలా కూడా అమ్ముతారు. ఇందులో నుంచి ఆయిల్ తీసేశారు కాబట్టి ఇవైతే మొక్కలకి బాగుంటాయి. ఇంట్లో ఉన్న ఆవాలు పల్లీలతో కూడా చేసుకోవచ్చు, కానీ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది తీసుకొచ్చి మనం పౌడర్ చేసి మొక్కలకైతే ఇవ్వచ్చు. లేదు అంటే ఫర్టిలైజర్ రూపంలో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మస్టర్డ్ కేక్ని, గ్రౌండ్నట్ కేక్ని వాటర్లో అయితే నానబెట్టేసి వాటిని ఆ వాటర్ 3 డేస్ తర్వాత డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే ఇవ్వచ్చు. అలా చేసుకోలేక వీలు లేని వాళ్ళు ఇలా పౌడర్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ ఎగ్ షెల్స్ని కొంచెం డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇలా అయితే కొంచెం వేయించుకుంటున్నాను. ఆ పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించుకుంటున్నాను. ఇవి చాలా ఇలా గట్టిగా ఉన్నాయి కాబట్టి వీటిని అయితే నేను మిక్సీ అయితే పడుతున్నాను. ఇందాక ఎగ్ షెల్స్ కూడా నేను డ్రై రోస్ట్ చేసుకొని ఆ ఎగ్ షెల్స్ని కూడా నేను పౌడర్ అయితే చేసుకున్నాను. చూడండి, అన్నీ 1 కప్ అయితే తీసుకోవాలి. ఎక్కువ తక్కువ అని ఏం లేదు, ఈక్వల్ క్వాంటిటీ అయినా పర్లేదు, కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు. ఇందులో అయితే నేను 6 అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఎగ్ షెల్స్ అనమాట. ఈ ఎగ్ షెల్స్ కూడా చాలా మంచిదేనండి, ఇందులో కాల్షియం ఉంటుంది. ఇది వచ్చేసి ఆవాల పిండి, ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పూత పిందెలైతే బాగా వస్తాయి. ఇది పల్లి పౌడరు. ఇవన్నీ పౌడర్ చేశాను కదా, ఇవన్నీ ఇలా అయితే తీసుకున్నాను. ఇవి ఇవ్వడం వల్ల పూత పింద కాయలు చాలా బాగా అయితే వస్తాయండి. పూత రాలిపోయే ఛాన్స్ అయితే ఉండదు. ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్. ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల మంచి ఈల్డ్ని అయితే తీసుకోవచ్చండి, మంచి హార్వెస్ట్ అయితే వస్తుంది. మొక్క అయితే చాలా పచ్చగా అయితే ఉంటుందండి, గ్రీనిష్గా ఉంటుంది. ఫ్లవరింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మొక్కలు హెల్తీగా కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి వేపపిండి అండి. ఈ వేపపిండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కానీ మళ్ళీ చెప్తున్నాను. మనం సాయిల్ మిక్స్లో కంపల్సరీ వేపపిండి వేస్తూ ఉంటాం కదా, ఏమైనా పురుగులు రాకుండా ఉండటానికి వేస్తూ ఉంటాము. మనకి పెస్ట్ కంట్రోల్ చేసుకోవడానికి ఈ వేపపిండిని అయితే వాడతాము. నెక్స్ట్ వచ్చేసి నేను టీ పౌడర్ వేసాను. మనము టీ కాస్తాం కదా, అది మిగిలిపోయింది ఇలా ఎండ పెట్టేసుకొని దాన్ని కూడా పౌడర్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకొని మనమైతే మొక్కలకైతే ఇవ్వాలండి. వీటి వల్ల చాలా పోషకాలు అయితే ఉంటాయి. వీటన్నిటిలో అయితే ఈ మిక్స్డ్ ఫర్టిలైజర్లో పొటాషియం ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, జింక్, సల్ఫర్, ఫాస్ఫరస్ చాలా వరకు అయితే ఉంటాయండి. మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ ఈ ఫర్టిలైజర్లో ఉంటుంది కాబట్టి ఈ ఫర్టిలైజర్ని 15 రోజులకు ఒకసారి మనము మొక్క మొదట్లో ఇస్తే చాలా అయితే మనము ఈల్డ్ని అయితే తీసుకోవచ్చు. మనము ఫస్ట్ టైం కాపు తీసుకుంటాం కదండి, కాపు తీసుకున్నాక నెక్స్ట్ కాపు కోసం మనం మొక్కలకి బలం కావాలి కాబట్టి ఈ ఫర్టిలైజర్ని ఇవ్వడం వల్ల మంచి ఈల్డ్ని అయితే నెక్స్ట్ సెకండ్ హార్వెస్ట్లో మంచి హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు. మనం ఫస్ట్ హార్వెస్ట్ చేశాక మొక్కలకైతే బలం అయితే ఉండదు.
ఫస్ట్ కాప్ చేసేస్తాం కదా, అప్పుడు బలం అనేది ఆ ఫస్ట్ కాప్ తోటే వెళ్ళిపోతుంది. కాబట్టి సెకండ్ కాప్ కోసం మళ్ళీ మొక్కలకి బలం ఉండాలి. బలం ఉండడానికి ఇవన్నీ పోషకాలు అయితే ఇందులో ఈ ఫర్టిలైజర్లో ఉంటాయండి. ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల సెకండ్ హార్వెస్ట్ పూలు వస్తాయి, పండ్లు, ఫ్లవరింగ్ చాలా అయితే మంచి సైజులో కూడా ఉంటాయి. ఎక్కువ కాయలు కూడా బాగా అయితే వస్తాయండి. ఇదైతే ఇప్పుడు ఎలా ఇవ్వాలో చూద్దాము. ఇలా మొక్క మొదట్లో అయితే ఇలా మట్టిని అయితే లూజ్ చేసుకోవాలి. కానీ ఒకటే సైడ్ అయితే ఇవ్వద్దండి, మొక్క చుట్టూ అయితే ఇవ్వాలి. ఒకే సైడ్ ఇస్తే ఒక సైడ్ ఉన్న వేర్లకు మాత్రమే పోతుంది మొక్కకి. కాబట్టి మొక్క చుట్టూ రౌండ్గా ఇలా వేసుకోవాలి చూడండి. కానీ దూరంగా అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మట్టి అయితే కప్పేసి వాటరింగ్ అయితే ఇచ్చుకోవాలండి. మొక్క సైజుని బట్టి మనం 1 టేబుల్ స్పూను 2 టేబుల్ స్పూన్స్ అలా అయితే ఇవ్వాలి. ఇవి చిన్న చిన్న మొక్కలు కాబట్టి నేను కొంచెంగా అయితే ఇచ్చేసి మట్టిని అయితే కప్పేస్తున్నాను. ఒకవేళ మట్టిని ఇలా లూజ్ చేయకపోయినా పర్లేదు, కొన్ని మొక్కలకి ఇలా పైనుంచి అయితే ఇలా స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. ఇలా అయితే అన్ని మొక్కలకైతే ఇవ్వచ్చండి. కూరగాయల మొక్కలకి ఇవ్వచ్చు, పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు, ఫ్లవరింగ్ మొక్కలకి ఇవ్వచ్చు. చాలా అయితే ఫ్లవరింగ్ అయితే బాగుంటుంది. పూత పిందెలు అయితే చాలా బాగా అయితే వస్తాయండి. చాలామంది కూడా పూత రావట్లేదు, పిందె రావట్లేదు, వచ్చినా కానీ పూత నించోవట్లేదు అని ఉంటూ ఉంది కదా గార్డెన్లో. ఇలా అయితే తయారు చేసుకొని ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇలా చూడండి, ఇలా అన్ని మొక్కలకైతే ఇవ్వచ్చు అన్నమాట. లేదు ఇలా పౌడర్ రూపంలో కూడా ఇవ్వచ్చు, లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చండి. ఆవాల పిండి, పల్లి పిండి, శనగపిండి ఇలా పౌడర్ చేయకపోయినా పర్లేదు. ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో, అలా కేక్ టైప్లోనే ఉన్నాయి కదా ముద్దలాగా, అలా ఉన్నప్పుడు నీటిలో వేసేసి అవి 3 days వరకు కరుగుతాయండి. 3 days వరకు ఫర్మెంటేషన్ కూడా బాగా జరుగుతుంది. ఫర్మెంటేషన్ అయ్యాక మనము వాటిని 1:10 రేషియోలో అయితే మొక్క మొదట్లో 15 daysకి ఒకసారి అయితే ఇస్తూ ఉండాలి. అలా వీలు కానప్పుడు ఇలా అయితే ఇవ్వచ్చండి. ఇలా అయితే మనం తయారు చేసి పెట్టుకుంటే 1 monthకి ఒకసారి కూడా ఇలా ఇవ్వచ్చు అన్నమాట. ఎగ్ షెల్స్ పౌడర్ కూడా ఇంట్లో ఎగ్స్ మనం ఆమ్లెట్ వేసినప్పుడు, కర్రీ చేసినప్పుడు ఎగ్ షెల్స్ మిగులుతూ ఉంటాయి కదా, అవి కూడా ఒక్కొక్కసారి ఇస్తూ ఉండాలి. వీటితో పాటు ఇందులో వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు, పశువుల ఎరువు కూడా వేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాయండి. ప్రజెంట్ నా దగ్గర వర్మీ కంపోస్ట్ లేదు, పశువుల ఎరువు లేదు, కాబట్టి నేనైతే ఇవైతే ఇస్తున్నానండి. చాలా మంచిగా అయితే పనిచేస్తాయండి ఇలా మొక్కలకి. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.